ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషివి నువ్వు, నీకేమైనా కామన్ సెన్స్ ఉన్నదానయ్యా? అసలు నీకేమైనా విలువలు తెలుసా? నువ్వు ఇట్లా చేయొచ్చునా? ఇది పద్ధతనయ్యా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోనివి అరే ఏం ఆలోచన చేస్తున్నావయ్యా నువ్వు? జాతీయ గీతం వస్తా అంటే పక్కన వాళ్ళతో సొల్లు ముచ్చట్లు చెప్తావా? నీకు భారతీయత అంటే తెలుసా? భరతమాత అంటే గౌరవం ఉన్నదా? భారతదేశం మీద ప్రేమ ఉన్నదా అని చెప్పి నేను అంటలేను. ఆయన మీద బీఆర్ యావత్ రాష్ట్రమే కాదు పెద్ద పెద్ద నాయకులు కూడా తలబండిన వాళ్ళు గట్టిగానే కౌంటర్లు అయ్యేబట్టిలు బీఆర్ ముఖ్యమంత్రికి. మరి ఎందుకోసానికి గంతగనం తప్పు ఈయన ఏం చేసిండో తెలవాలంటే వార్త చూడండి. బీహార్లో ముజాఫర్పూర్లో ఉన్నటువంటి ఏసీజేఎం వెస్టర్న్ కోర్టులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద కేసు నమోదయ్యిందయ్యా. ఆయన జాతీయ గీతాన్ని అవమానం చేసిండనుకుంటా వచ్చినటువంటి అభియోగం ఏదైతే ఉన్నదో భారత శిక్షా స్మృతుల సెక్షన్లు 298, 352ను అనుసంధానం చేసుకుంటా జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టంలో సెక్షన్లు 2, 3 కింద నమోదు అయ్యిందయ్యా. ఇక పాట్నాలో అయినటువంటి ఒక కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న టైంలో పక్కనే ఉన్న ఉన్నతాధికారితో మాటలు మాట్లాడిండట ఈ పెద్ద మనిషి. ఆయన మీద ఎవరో దగ్గరుండి ఫోటోలు వీడియోలు తీసేసరికి అయ్యకార్త బయటకు వచ్చేసరికి ఇగో ఇప్పుడు ఇట్లా కేసులకు దారి తీసింది అయ్యా. ఇక దీని మీద న్యాయవాది సూరజ్ కుమార్ ముజాఫర్పూర్ ఏసీజేఎం వెస్టర్న్ కోర్టులో కేసును అయితే దాఖలు చేసిండయ్యా. జాతీయ గీతాన్ని అవమానపరుస్తారా ఎవరన్నా లీడరు? నువ్వు గిన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నావయ్యా? ఏమయ్యా ముఖ్యమంత్రి నితీష్ కుమారా ఇది పద్ధతేనా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే మార్చి 20 అయినటువంటి సెపెక్ట్రా ప్రపంచ కప్ మ్యాచ్ ఓపెనింగ్ కానీ పోయిండు. ఇక ఆ సందర్భంగా జాతీయ గీతం జనరల్ గా ఆలాపన చేస్తారు కదా, అట్లా జాతీయ గీతం వస్తున్న టైంలల్లా ఈయన పట్టింపు లేనట్టు నవ్వుకుంటా పక్కన వాళ్ళతో సొల్లు ముచ్చట్లు చెప్పేసరికి ఇగో ఇంత కథ సంజయ్ చెప్పే కాడికి వచ్చింది. ఏమయ్యా నితీష్ కుమారా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి పనులు ఎట్లా చేస్తావయ్యా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఇస్తున్నారయ్యా చాలా మంది. ఇక ఈ టైంలలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అవమానం ఎట్లా చేస్తాడు? ఆయనకు సోయి ఉండాలి కదా. ఆయనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా అవమానించిండ్రని చెప్పి ముఖ్యమంత్రి చర్య పట్ల ఖచ్చితంగా బీఆర్ మాత్రమే కాదు దేశం మొత్తం సిగ్గుపడుతున్నదని చెప్పి ఈ ఎవరైతే న్యాయవాది ఉన్నాడో కేసు వేసేటైనా ఆయన గట్టిగానే గరానికి వచ్చిండు. దీనికి సంబంధించి కోర్టుల కేసు అయితే దాఖలు అయ్యిందయ్యా. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జాతీయ గీతానికి ఇట్లా అవమానించుడు క్షమించరాని నేరం. దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశాలు ఉన్నది. కోర్టుల తదుపరి విచారణ తేదీనైతే మార్చి 28కి నిర్ణయం చేసిల్లయ్యా. ఇది ఇట్లుంటే జాతీయ గీతాన్ని అఘోరపరిచిందనే ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని బీహార్ల రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం శాసనసభ మండలి ఉభయ సభలల్లా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెప్పిండ్రయ్యా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక రోజు ముందు జాతీయ గీతాన్ని అవమానపరిచిండని ఆరోపణలు చేసుకుంటా ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసుకుంటా నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేసిళ్ళు. నితీష్ కుమార్ ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి బీజేపీ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిండయ్యా. ఇక గురువారం మార్చి 20 అయినటువంటి ఒక బహిరంగ కార్యక్రమంలో జాతీయ గీతాలాపన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలను పలకరిస్తా కనపడ్డాడు. అరే గిదెక్కడి కథనయ్యా? ఇక దీని తర్వాత జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బీఆర్ ముఖ్యమంత్రి వణుకుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. ఇక శుక్రవారం స్పీకర్ నందు కిషోర్ యాదవ్ హెచ్చరికలు పట్టించుకోకుండా సభలో ఉన్న నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసుతోని అసెంబ్లీ శాసనసభ మండలి కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయ్యా. ఇక సభ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు తేజస్విని యాదవ్ నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అఘోరపరిచిండ్రని చెప్పి ఆరోపణ చేసిండు. ముఖ్యమంత్రి మానసిక శారీరక ఆరోగ్యం మీద పరీక్షలు అయితే గట్టిగానే వెళ్తున్నాయ్యా. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సూటి ప్రశ్నలు వేసుకుంటా గజిబిజి గందరగోళానికి గురి చేస్తున్నారు బీఆర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ నితీష్ కుమారం సార్ను.